ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఎలా అనిపిస్తా ఉంది ఈరోజు ఇక్కడ తన విగ్రహాన్ని చూడడం? చాలా చాలా సంతోషంగా ఉంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పటికీ చిరస్మరణీయులు. వారు ఎప్పుడూ ధృవతారగా వారు వెలుగుతూనే ఉంటారు మన మనసుల్లో. ఈ దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో, ఖ్యాతిలో వారికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వారు చేసిన కృషి ఎనలేనిది. కేవలం చూస్తూ ఉంటే చాలా మంది కూడా చాలా మంది గాయని గాయకులు వారి యొక్క కెరీర్ వారితో స్టార్ట్ అయ్యి మామూలుగా అలాగే కొనసాగుతూ ఉంటుంది. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి వారు అనేక మంది పిల్లలకి, అనేక మంది యువతకి ఈ సంగీత ప్రపంచానికి ఒక వారధిగా నిలిచి వారు అనేక అవకాశాలు వాళ్ళకి ఇవ్వడం, అంటే వాళ్ళ టాలెంట్ని ప్రపంచానికి చూపించిన ఒక మహనీయులు వారు. కాబట్టి ప్రాంతాలకి, భాషకి, రాష్ట్రాలకు అతీతంగా అనేక మంది పిల్లల్ని గుర్తించి వారికి సంగీత ప్రపంచంలో ఉన్న మాధుర్యాన్ని, ఆ క్రమశిక్షణని అలవర్చిన మహనీయులు, గురుస్వరూపులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అంటే చాలా వివాదాలు కూడా వస్తూ ఉన్నాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలా ఇలా ప్రాంత భేదాలు చూసేవారని కొంతమంది చెప్తా ఉన్నారు. ఎట్లా వీటన్నిటిని అంశాలను ఎలా చూస్తూ ఉన్నారు? మన భారతదేశ గొప్పదనం అండి భిన్నత్వంలో ఏకత్వం. అది మనం ఫస్ట్ గుర్తు చేసుకుందాం. ఎప్పుడో బ్రిటిష్ వాడు వచ్చి ఈ దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేశాడు, డివైడ్ అండ్ రూల్ చేశాడు అన్ని రకాలుగా. ఇంకా మనం ఆ పరంపర ఎందుకు కొనసాగిస్తున్నాం? ఇది మన పరంపరనా? భారతీయ సంస్కృతి పరంపరలో ఈ డివైడ్ అండ్ రూల్ ఎక్కడి నుంచి వచ్చింది? మన డిఎన్ఏలో అణువణువు మీరు చూస్తే భిన్నత్వంలో ఏకత్వం. తమిళనాడు రాష్ట్రానికి వెళ్తే కృష్ణన్, దక్షిణాది రాష్ట్రాలకు వెళ్తే ఒకటే పేరండి, కృష్ణన్ అంటారు. పైకి వెళ్తే కృష్ణ అంటారు, కృష్ణాజీ అంటారు, కృష్ణయ్య అంటాం. ఇక్కడ అదే కృష్ణుడి పేరు కదా. దేశం నలుమూలల్లా ఇదే పేరుని అనేక పేర్లతో పిలుచుకుంటున్నామే. ఈ ఫ్యాబ్రిక్ ని ఎందుకు దెబ్బతిద్దాం అనుకుంటున్నాం అంటే, కృష్ణయ్య అంటే వేరు, కృష్ణన్ అంటే వేరు, కృష్ణాజీ అంటే వేరైపోయాడా? అంటే రాష్ట్రం మారగానే, భాష మారగానే, ప్రాంతం మారగానే కృష్ణతత్వం, ఆ కృష్ణుడి యొక్క నామానికి ఏమన్నా ఇది ఉందండి? ఇంత గొప్ప డైవర్సిటీ ఉంది కదా ఈ దేశంలో. ఎందుకు ఆలోచించలేకపోతున్నాం మనం? ఎందుకు మనని మనం విడగొట్టుకుంటున్నాం? మన సంస్కృతి, సాంప్రదాయం, ఆచారం ఏం చెప్తోంది? మనని మనం ఎప్పుడు విడగొట్టుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా మన అస్తిత్వాన్ని అలా గుర్తించాం మనం. ఆ ఎక్సలెంట్ సోషల్ ఫ్యాబ్రిక్ ఈ దేశంలో అనాదిగా ఉంది. సో సక్సెస్ఫుల్గా కొంతమంది దుష్ట శక్తులు ఈ నెరేటివ్స్ని అన్నీ కూడా నెగటివ్ నెరేటివ్స్ ద్వారా ఈ దేశ ఫ్యాబ్రిక్ని దెబ్బతీయ చేసే ప్రయత్నం కొంతమంది దుష్టులు చేస్తున్నారు. ఎవరైనా కావచ్చు కాక. డివైడ్ అండ్ రూల్ మనకి సరిపోదు. మనం అందరం భారతీయులం. ఈ దేశానికి సంబంధించి ఏ రాష్ట్రం వాళ్ళైనా, ఏ భాష వాళ్ళైనా, వాళ్ళందరూ మన సోదరులు, మన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు, మన వాళ్ళు. అది మనం ఓన్ చేసుకుంటాం. ఏమండి, విదేశాలకు వెళ్తే మనం ఎవరైనా ఏ భాష, భారతదేశానికి సంబంధించి అనేక భాషలలో ఎవరైనా ఒక భాష మాట్లాడితే ఫస్ట్ చూడగానే ఏమనిపిస్తుంది? వరి మన భారతీయుడు రా, అవునా? తర్వాత మనం మీరు ఏ రాష్ట్రం అంటాం. మరి అందులో మళ్ళీ మన రాష్ట్రం వాళ్ళు కలిస్తే, మన ప్రాంతం వాళ్ళు కలిస్తే అదొక ఎఫినిటీ ఉంటుంది. కానీ మొదటి ఎఫినిటీ ఏంటండి? మనం బయటకు వెళ్ళగానే అది వీళ్ళంతా విదేశీయులు, మన దేశం వాళ్ళు కనపడితే అబ్బా మన దేశం వాళ్ళంటే మన ప్రాణం లేచి వస్తుంది. ఈ గొప్పతనాన్ని తెలుసుకుందామండి. ఈ గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం. ప్రపంచంలో ఇంక ఏ దేశానికి ఇంత మహోన్నతమైన గొప్పతనం లేదండి. ఈ డైవర్సిటీ లేదండి, మన దేశానికి మాత్రమే ఉందండి. కొన్ని వేల భాషలు, అనేక సంస్కృతులు, కానీ అన్నిటినీ కలిపేది ఒక అద్భుతమైన మాలని కలిపే ఒక పూలమాలలాగా మనం అందరం అనేక సుగంధ ద్రవ్యాలు కురిపించే పుష్పాలు దేశం అంతా ఉంటే, భారతీయ తత్వం, సంస్కృతి, సాంప్రదాయం ఆ తాడులాగా మన అందరినీ కలిపేసింది. అంత గొప్ప కల్చర్లో మనం ఉన్నాం. ప్రాంతాల పేరుతో, అన్ని పేరుతో మనం ఇలాంటి మహనీయుల్ని విడదీయకండి. అందరూ, మన గద్దరన్న గొప్పోడు కదా, మన గద్దరన్న గొప్పోడే, శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు గొప్ప అంటే మనం అందరం గొప్పవాళ్లే. వాళ్ళందరూ మనకు కావాలి. అందరినీ గౌరవించుకుందాం, అందరినీ హక్కును చేర్చుకుందాం. అందరూ చిరస్మరణీయులు. కాబట్టి మనం ఏంటంటే అన్నిటినీ మనం అలా కంపేర్ చేసుకుంటూ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. అందరూ మన వాళ్ళే, మన భారతదేశ ముద్దుబిడ్డలే. వాళ్ళందరూ చిరస్మరణీయులు. వారందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటూ వాళ్ళందరూ చేసే కృషిని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకొని, వారి త్యాగాన్ని గుర్తుపెట్టుకుందాం, వారు చేసే కృషిని గుర్తుపెట్టుకుందాం, వారు ఈ దేశానికి తెచ్చిన వన్నెని గుర్తుపెట్టుకుందాం. మనకి వీలైతే అందులో ఒక్క వంతైనా వాళ్ళలాగా కృషి చేద్దాం. ఈ దేశానికి వన్నె తెచ్చే ప్రయత్నం చేద్దాం. కాబట్టి దేశాన్ని ఇలాంటి వాటితో మనం అందరం
విడదీయొద్దు అంటున్నాను. ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంటేనే ఇది. అంత గొప్ప దేశంలో పుట్టిన మనం సంస్కారవంతంగా అందరిని గౌరవించుకుందాం, అందరిని అక్కన చేర్చుకుందాం. ఆదర్శంగా ఉన్న వాళ్ళందరికీ కూడా మనం కూడా మన జీవితాల్లో వాళ్ళని చూసి స్ఫూర్తి తెచ్చుకునే ప్రయత్నం తెచ్చుకుందాం.